నీకు చెప్తున్నా, నీ కోసం చాలా కష్టపడుతున్నాడు. నువ్వు ఒకవాడికి ఒక 20-30 కోట్లన్నా ఎక్కువ ఇవ్వాలా? ఎవరు డబ్బులు ఇస్తే వాడు బదిలీ చేసే బ్యాచ్. మొన్న వరకు బీపీఆర్ దేవుడు అన్నాడు, ఇప్పుడు నాకుడు విజయసాయి రెడ్డి సూపర్ అంటున్నాడు. కాబట్టి ఆడవాళ్ళ గురించి వద్దు. ఆమె మొన్న ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పింది. ఏమని చెప్పింది? హర్షవర్ధన్ చనిపోయిన తర్వాత ఆమె కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని పిల్లలు చదువులు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆమె ప్రభాకర్ రెడ్డిని పెళ్లి చేసుకుని మనం గౌరవించాలి. ఆమె స్వేచ్ఛ. నువ్వెవడరా చెప్పేదానికి? హూ ఆర్ యూ? అంటే వాళ్ళు జీవితాలంతా అట్టే ఉండాలా? వి ప్రభాకర్ రెడ్డిని మనం అందరం అభినందించాలి. ఎందుకు? ఒక ఆడపిల్లకి అండగా నిలబడ్డాడు. దట్ ఈస్ విపిఆర్. దట్ ఈస్ విపిఆర్. నీలాగా ఎలక్ట్రిసిటీ పోలికి చీరగడితే పోయే రకం రాను. నువ్వు కూడా మా ఇళ్లలో ఆడవాళ్ళ గురించి నువ్వు మాట్లాడడం సిగ్గులేదు. ఎనీథింగ్ ఎల్స్? వన్ మోర్ క్వశ్చన్ ఐల్ టేక్. ఇదేదో చెప్పాడే, గుర్తు రావట్లేదు. ఏంది ప్రెస్ మీట్ మగోడు అని ఏదో చెప్పాడు బా. మగాడు ప్రెస్, నువ్వేదో బీపీఆర్ మగోడైతే ప్రెస్ మీట్ పెట్టమన్నావంట. రేపు పొద్దున్నే 10 గంటలకి మగోడైన బీపీఆర్ ఆయన సతీమణి ప్రశాంతి ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టిస్తాం. అందరినీ ఆహ్వానిస్తాం, ఇంక్లూడింగ్ సాక్షి. ప్రసు నేను చెప్తే వాళ్ళు రారు, సాక్షి వాళ్ళు. నువ్వు చెప్తే వాళ్ళు వస్తారు కదా. సాక్షి వాళ్ళని కూడా రమ్మను, బ్రహ్మాండంగా మర్యాద చేసి పంపిస్తాము. బీపీఆర్ ప్రశాంతి ప్రెస్ మీట్ రేపు 10 గంటలకి. కానీ ఒక్క షరత్తు ఉండాలి కదా. ఇప్పుడు ఆయన వేసినప్పుడు నేను కూడా షరత్ వేయాలి కదా. మీ ముఖ్యమంత్రి మీ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి చేత ఈటీవీ, ఏబిఎన్, టీవీ5, మహా టీవీ, ప్రైమ్ న్యూస్ అందరి చేత ఒక ప్రెస్ మీట్ పెట్టించు. మగాడైతే, ఆడాడైతే నేను అడగను. ఇప్పుడు ఆయన ఆడంలోడు నేను ప్రెస్ మీట్ పెట్టించలేను అంటే ఓకే, వదిలేస్తాం. నువ్వు అన్నావు కదా బీపీఆర్ మగవాడని. ఇప్పుడు మేము అడుగుతున్నాం, మీ ముఖ్యమంత్రి మగవాడైతే అన్ని ఛానల్స్ పిలిచి ప్రెస్ మీట్ పెడతాం. మేము రెడీ. నువ్వు ఎప్పుడు అనౌన్స్ చేస్తే అప్పుడే. నువ్వు టైమింగ్ చెప్పు కావాలంటే. ఆయన పెద్ద ఆయన కదా, మేము 1 గంట ముందర పెడతాం. సో ఎవరు మగోళ్ళు ఎవరు ఆడంగిలోళ్ళు అందరికీ తెలుసు, నెల్లూరు ప్రజలకి తెలుసు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం రాబోయే తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం అందరం కృషి చేస్తాం. ప్రతి ఒక్క కార్యకర్త. కొంతమందికి టికెట్ రాలా, కొంతమంది బాధపడవచ్చు, ఎందుకంటే కష్టపడినప్పుడు బాధ తప్పదు. కానీ పార్టీ కోసం, మన కోసం, ప్రజల కోసం మనం కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది. మనం అందరం కష్టపడదాం. బాబు గారు ఈ రాష్ట్రంలో ఎవరికైనా అన్యాయం జరిగి ఉంటే వాళ్ళని ఏ విధంగా చూసుకోవాలో బిడ్డ కన్నా ఎక్కువ చూసుకుంటాడని కూడా నేను మనవి చేస్తూ